కడప జిల్లాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాలెపాడు గ్రామంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చెలరేగింది. కత్తులు రాడ్లతో విచక్షణ రహితంగా దాడి చేసుకున్నారు. దాడుల్లో ప్రసాద్ రెడ్డి అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ప్రసాద్ రెడ్డిని జమ్మలమడుగు ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ప్రసాద్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. దేనికమ్మా ఏ దానికి అంటే మీ స్థలంలోకి వచ్చినారా? ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. మాలెపాడు గ్రామంలో ఇరు వర్గాల వాగ్వాదం చోటు చేసుకుంది. కత్తులు రాళ్లతో విచక్షణ రహితంగా దాడి చేసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి సుబ్బారెడ్డి అందిస్తారు. సుబ్బారెడ్డి. ఆనంద్, ఏదైతే కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం మాలెపాడు గ్రామంలో ఈరోజు మధ్యాహ్న సమయంలో ఒక స్థలానికి సంబంధించి, అంటే వ్యవసాయ పొలానికి సంబంధించినటువంటి స్థలానికి సంబంధించినటువంటి గొడవ ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తతకు దారి తీసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ గత కొన్ని సంవత్సరాల నుంచి ఏదైతే ఆ ల్యాండ్కు సంబంధించినటువంటి ఇష్యూ వల్ల ఇరు వర్గాలకు సంబంధించినటువంటి ఈ ల్యాండ్కు సంబంధించినటువంటి గొడవ అయితే గతంలో కూడా ఈ ల్యాండ్కు సంబంధించి కొంతవరకు వివాదాస్పదంగా ఆ గ్రామంలో జరిగినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇది వర్గానికి సంబంధించి ప్రస్తుతానికి ప్రసాద్ రెడ్డి అనేటువంటి వ్యక్తి తనకు కొనుగోలు చేసినటువంటి భూమిని మరొకరికి అతను అమ్మినటువంటి వ్యక్తి మరొకరికి రిజిస్ట్రేషన్ చేసినటువంటి నేపథ్యంలోనే ఆ ల్యాండ్కు సంబంధించి ఇరు వర్గాల మధ్య తరచూ చిన్న చిన్న గొడవలు జరిగేటువంటి పరిస్థితి. అయితే ఏదైతే ఈరోజు జరిగినటువంటి గొడవకు సంబంధించి ఇరు వర్గాలు రాడ్లు కత్తులతో గొడవ జరిగిందనేటువంటిది కూడా ఇరు వర్గాలకు దీనికి సంబంధించి గాయాలు కావడం జరిగింది. ఈ ఇద్దరు కూడా ప్రభుత్వ ఆసుపత్రికి పోయి ప్రస్తుతానికి అయితే చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే ఈ గొడవకు సంబంధించినటువంటి ల్యాండ్ కోర్టులో ఉన్నా కూడా ఈ ఇరు వర్గాల మధ్య గొడవ జరగడం అనేది అటు పోలీసులు కూడా దీనిపైన సీరియస్ గా తీవ్ర స్థాయిలో ఇద్దరిని మందలించినటువంటి పరిస్థితి ఉంది. కోర్టులో ఉన్నటువంటి నేపథ్యంలో కోర్టులో దానికి సంబంధించినటువంటి ల్యాండ్ కు సంబంధించినటువంటి ఇష్యూను క్లియర్ చేసుకోవాలి, కానీ గొడవలు చేసుకొని గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పాటు ఇరు వర్గాలు, అంటే అటు వైసీపీకి సంబంధించినటువంటి ఇటు కూటమి నాయకులకు సంబంధించినటువంటి వర్గాలు రెండు గొడవ జరగడం అనేటువంటిది ఆ ఇరు వర్గాల పైన కూడా పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. అయితే ఇద్దరికి కూడా, అంటే అటు కూటమి నాయకులతో పాటు వైసీపీకి సంబంధించినటువంటి నాయకులను ఇద్దరిని కూడా ఆ కౌన్సిలింగ్ ఇవ్వడం కూడా జరిగింది. అయితే కోర్టులో ఉన్నటువంటి భూమికి సంబంధించి కోర్టులోనే తెలుసుకోవాలి, కానీ గ్రామంలో ఇలాంటి గొడవలు చేసుకోకూడదు. మరోసారి ఇలాంటి గొడవలు జరిగినట్లయితే ఇరు వర్గాల పైన రౌడీ షీటర్స్ కూడా ఓపెన్ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అనేటువంటి కూడా పోలీసులు ఇరు వర్గాలకు కౌన్సిల్ చేయడం జరిగింది. అయితే రెండు వర్గాలకు సంబంధించిన వ్యక్తుల పైన పోలీసులు కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. అయితే ఓవరాల్ గా చూసినట్లయితే కోర్టు పరిధిలో ఉన్నటువంటి భూమికి సంబంధించి గొడవ అనేటువంటి జరగడం అనేటువంటిది పోలీసులు కూడా దీన్ని సీరియస్ గా తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఆనంద్. థ్యాంక్ యూ సుబ్బారెడ్డి.